హాయ్ రఘు మాస్టర్. హలో డార్లింగ్. హలో సూపర్ డార్లింగ్, హౌ ఆర్ యు? సూపర్ సూపర్. ఎప్పుడు రఘు మాస్టర్ అని అనుకున్నప్పుడు మా అందరికి బాగా గుర్తుండే పాట ఉప్పెనంత నీ ప్రేమకు. దాదాపు కొన్ని వందల సాంగ్స్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. అలాంటి ఒక సాంగ్ మీ లైఫ్లో ఒక మైల్ రాయింది అండ్ బ్యాక్ టర్న్ అయ్యి చూసుకోకుండా లైఫ్లో ఇలా ఎదిగిపో 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 అని ఒక లెసన్గా మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది ఇన్ ఇయర్స్ జర్నీ? ఐ థింక్ 1997లో వచ్చారు ఇండస్ట్రీకి. 97లో సెప్టెంబర్ 10th జాయిన్ అయ్యాను. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, మన ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్సర్ అసోసియేషన్లో ఒక కార్డు ఉండాలి. అవును, అంటే లైక్ మెంబర్షిప్. సో 97 నేను సెప్టెంబర్ 10th రోజు మెంబర్షిప్ తీసుకున్నాను. ఓకే. అండ్ సైడ్ డాన్సర్ గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ సైడ్ డాన్సర్. ఓకే, ఏ సాంగ్? సో ఫస్ట్ నేను వచ్చి బాలకృష్ణ గారి మూవీ చేశాను. బాలకృష్ణ మూవీ గుర్తులేదు, బట్ ఆ తర్వాత ఇంద్ర వెంటనే. సో ఇంద్ర, అక్కడి నుంచి ఇంకా పల్నాటి బ్రహ్మనాయుడు, ఇంకా చిరునవ్వుతో. ఈ డాన్సర్గా ఉన్నప్పుడు ఒక ఇదేంటంటే ఏ సినిమా అనేది కాదు, ఎన్ని పాటలు చేస్తున్నాము, ఎంత పేమెంట్ వస్తుంది, ఈ రకంగా ఫాస్ట్గా వెళ్ళిపోవడమే అంతే. ఈ పాట అయిపోయింది, నెక్స్ట్ సాంగ్కి పిలవడం, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోవడం. సో అక్కడ చూడడం, అంటే మనము ఆరాధ్య దైవంగా భావించే స్టార్స్ అందరినీ, అరే వీళ్ళ వెనకాల మనం డాన్స్ చేసేది ఎంత అదృష్టము అని అనుకుంటూ, అండ్ చిన్నప్పటి నుంచి ఆ డాన్స్ అనేది ఒంట్లోనే ఉంది కాబట్టి దేవుడి దయ. సో ఆ జర్నీని అలా హ్యాపీగా కొనసాగించు. అండ్ అక్కడి నుంచి లారెన్స్ గారి దగ్గర చేసిన తర్వాత కొన్ని సాంగ్స్ అయిన తర్వాత దెన్ రాజు సుందరం మాస్టర్ గారి దగ్గర అవకాశం వచ్చింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు అసలు. ఇంకా ఆయన దగ్గర చాలా వర్క్ నేర్చుకునే ఒక హ్యాపీనెస్ దొరికింది. అండ్ అక్కడి నుంచి సైమల్టేనియస్గా, అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఫ్రీలాన్సర్గా వేరే మాస్టర్స్ దగ్గర చేయొచ్చు. సుచిత్ర మాస్టర్ దగ్గర, అశోక్ రాజ్ మాస్టర్ దగ్గర, ఇలా నంబర్ ఆఫ్ మాస్టర్స్ దగ్గర. అండ్ మన హైదరాబాద్కి సంబంధించిన హరీష్ పై మాస్టర్, నిక్సన్ మాస్టర్, వీళ్ళందరి దగ్గర కూడా వర్క్ చేయడం జరిగింది. శ్రీధర్ రెడ్డి మాస్టర్ అని, సో రాకేష్ మాస్టర్ గారి దగ్గర. సో చిరునవ్వుతో అని చాలా పెద్ద సాంగ్స్ అవి, చిరునవ్వుతో పెద్ద హిట్ ఆయనకు కూడా. సో అలాంటి సాంగ్స్ చేస్తున్న టైంలో ప్రభుదేవ గారి దగ్గర అవకాశం దొరికింది. నువ్వు వస్తానంటే వద్దంటాను, ఆయన డైరెక్షన్ చేసిన మూవీలో. ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దానంటే మీరు ఇంకా అసిస్టెంట్ గా ఇంకా అసిస్టెంట్ గానే ఉన్నాను. ఓకే. సో ఆయన డైరెక్షన్ దాంట్లో మన తెలుగు మాస్టర్, మన నిక్సన్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ గా చేయడం. అండ్ పౌర్ణమి సినిమా సేమ్ ప్రభుదేవ్ గారి డైరెక్షన్ లో మళ్ళా పాటలు చేయడం. సో అలా అసిస్టెంట్ గా చేసే అవకాశం దొరికింది. అండ్ అక్కడి నుంచి హరీష్ పై మాస్టర్ గారి దగ్గర ఒకసారి సాంగ్ చేస్తున్నాను అసిస్టెంట్ గా, హ్యాపీ మూవీ కరుణాకరణ్ గారి డైరెక్షన్ లో. అది జరుగుతున్నప్పుడు బన్నీ గారు బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన నార్మల్గా డాన్స్ మూమెంట్స్ అవి కంపోజ్ చేసేవాడిని. కంపోజ్ చేస్తున్న టైంలో రఘు నీ స్టైల్ చాలా బాగుంది, అసలు పెక్యులర్గా ఉంది స్టైల్, హిప్ హాప్ కానీ అది కానీ అడ్వాన్స్డ్గా ఉంది. సో నువ్వు ఎప్పుడు మాస్టర్ అయినా చెప్పు, నేను అవకాశం ఇస్తాను ఓ డెబ్యూ అని. నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. చాలా ఒక మనిషికి ఒక వర్డ్ వస్తే ఇంకా ఆ వర్డ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంక మనకు బర్డనే లేదు, ఒక గవర్నమెంట్ జాబ్ దొరికిపోయింది అన్నంత ఫీలింగ్. నెక్స్ట్ డేనే చెప్పేశారా నేను మాస్టర్? లేదు, నేను కొంచెం టైం తీసుకొని చెప్పాలని ఒక 2 movies అయిన తర్వాత దేశముద్రు సినిమా లాస్ట్ పాట జరుగుతుంది షూటింగ్, అప్పుడు నేను అయ్యాను మాస్టర్. సో ఆల్మోస్ట్ 2006 ఎండ్లో అయినప్పుడు డైరెక్ట్గా సెట్కి వెళ్ళి అల్లు అర్జున్ గారిని కలిసి చెప్పేశాను, సరే ఇలా మాస్టర్ అయిపోయాను, సో మీరు ఇచ్చే డెబ్యూ తోటి వెయిట్ చేస్తున్నాను అని. అయ్యో రఘు ఇందులో అయిపోయింది, బట్ నెక్స్ట్ సినిమా పక్కాగా ఇస్తాను అన్నారు. పర్లేదు 6 months. నేను కూడా 97 నుంచి చేసి ఒక రెస్ట్ తీసుకున్నాము, కొన్ని రోజులు మైండ్కి పని చెప్దాము, నెక్స్ట్ కొరియోగ్రఫీ వస్తే ఎలా చేయాలి అప్డేట్ అవుదాము అని వరల్డ్ క్లాస్ ఇవన్నీ చూసేవాడిని, వీడియోస్ అన్ని. ఇంట్లో ఒక సిస్టమ్ ఉండేది, అన్నయ్య వాళ్ళ సిస్టము, అవన్నీ పెట్టడము, నేను అప్డేట్ అవ్వడానికి అసలు ఏం జరుగుతుంది బయట, ఎలా ఉన్నాయి డ్యాన్స్ ఫార్మాట్స్, దాన్ని అంతా డౌన్లోడ్ చేస్తుండేవాడిని. సో అలాంటి టైంలో నెక్స్ట్ పరుగు వచ్చింది, బట్ పరుగుకు కూడా వెళ్ళి కలిసాను, మిస్ అయిన తర్వాత రఘు నెక్స్ట్ మూవీ పక్కా అన్నారు. అండ్ దాని తర్వాత 6 months తర్వాత ఎందుకు టైం వేస్ట్ చేయడం, అనవసరంగా వేరేవి చేయొచ్చు కదా అని చెప్పారు, మంచి సలహా ఇచ్చారు. కానీ నాకేంటంటే స్ట్రాంగ్ బిలీఫ్ ఆయన చేతుల్లోంచి డెబ్యూ వస్తే బాగుంటుంది అని. సో లేదు సార్ నేను చేస్తాను పక్కగా డెబ్యూ మీరు ఇచ్చిన తర్వాత. సో ఆ తర్వాత నేను వెయిట్ చేసిన దాని ప్రకారం ఒక రోజు వెళ్ళాను, కలిసాను.
సో యు ఆర్ ఇన్ అని చెప్పారు. అంటే ఒక అంటారు కదా, కలిసి వస్తే ఒక నైట్లో జరిగిపోయింది అన్న ఫీలింగ్. సో అలా ఉప్పెనంత ఈ ప్రేమకి ఈ సాంగ్ ఆయనే సెలెక్ట్ చేసి, ఈ పాట అయితే నీకు పర్టికులర్గా చాలా బాగుంటుంది, సో నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పారు. అండ్ 2008 ఎండ్లో నా బర్త్డే రోజు ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది. November 14th బర్త్డే నాది. అదే రోజు షూటింగ్ స్టార్ట్ అయ్యి నైట్ నాకు సర్ప్రైజ్గా అల్లు అర్జున్ సార్ అండ్ సుకుమార్ గారు ఇద్దరు కేక్ కోసారు. సో నా కోరిక అనమాట, అంటే సెట్లో బర్త్డే చేసుకోవాలని. ఆ డెబ్యూతో అది కూడా తీరిపోయింది. సో అక్కడి నుంచి ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అక్కడి నుంచి డి ప్రోగ్రామ్ అని దాంట్లో ఒక ప్రొఫైల్ ఉండాలి, D3. సో ఆ D3 దానికి నేను జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఫినాలెకి కూడా అల్లు అర్జున్ సార్ అండ్ సుకుమార్ సార్ వచ్చారు. సో అప్పుడు సాంగ్ చేసున్నాను, హిట్ అయిపోయింది సాంగ్. అండ్ ఇప్పుడు ఫినాలేలో భయం నాకు ఏంటంటే, ఇప్పుడు అంత మంచి సాంగ్ చేసి ఇలాంటి కాంపిటీషన్లో ఓడిపోతానా ఏంటి వాళ్ళ ముందు అనే ఒక చిన్న ఉండేది. బట్ స్టిల్ ఆ దేవుడి దయ వలన నేను గెలవడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగానే ప్రైజ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా మిర్చి సినిమా, ఇదేదో బాగుందే చలి, అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాయి. అంత రొమాంటిక్ గా ఉంటారా? అంటే ఇది ఈ క్రెడిట్ అంతా కూడా నాకు తెలిసి, నేను చాలా మాసీ సాంగ్స్ అన్నీ, అంటే వెస్టర్న్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, సినిమాలో అన్ని రకాల పాటలు చేయాల్సిందే కదా. సో అన్ని రకాల పాటలు చేసినా కూడా నా కంపోజిషన్ అది చూసి అబ్జర్వ్ చేసిన అల్లు అర్జున్ సార్, ఆయన నాకు అలాంటి ఒక మంచి నంబర్ ఇవ్వడము, ఇంకా అక్కడి నుంచి నాకు అలానే స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రతిరోజు లేవగానే ఎలా ప్రేమించాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉండిపోయాను. సో అన్ని లవ్ సాంగ్స్ పడ్డం. కొన్ని రోజులు బాగా ముద్ర పడిపోయింది కదా రఘు మాస్టర్ అంటే, లవ్ సాంగ్స్ మెలోడీస్ అంతే. అండ్ ఈ మాంటేస్, సో ఇలాంటి స్టోరీ బేస్డ్ సాంగ్స్, డైరెక్టర్స్ తో పాటు స్టోరీ బేస్డ్ ఉంటాయి. కొన్ని బ్రిడ్జ్ ని కంప్లీట్ చేయాలి. సో ఆ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసే దాంట్లో రిథమిక్, ఇప్పుడు డైరెక్టర్ తీస్తే ఒక సీన్ లాగా ఉంటుంది, అదే ఒక కొరియోగ్రాఫర్ అదే సీన్ ని రిథమిక్ గా చేస్తారు, పాటలాగా ఉంటుంది. సో అలాంటి దాంట్లో నేను ఆ సిచ్యువేషన్ ని నేను రిథమిక్ గా తీసుకెళ్ళి ఆ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసేవాడు. సో డైరెక్టోరియల్ సాంగ్స్ అంటారు దాన్ని. అలాంటి సాంగ్స్లో కూడా బాగా బ్రెయిన్ షార్ప్గా అవ్వడం. అండ్ రోజు ఇప్పుడు డాన్స్ అంటే చేస్తాము, కొరియోగ్రఫీ ఉంటుంది, అండ్ వైట్ షాట్, మిడ్ షాట్, క్లోజ్ షాట్. బట్ ఇలాంటి కొన్ని సాంగ్స్ చాలా కష్టం. అంటే డైరెక్టర్ గారి మెంటాలిటీ తోటి బేస్ అయ్యి ఆ స్టోరీని ఆ సాంగ్ లోనే చెప్పాలి, రూపంలో చెప్పాలి. ఆ 3 minute సాంగ్ లో చెప్పేయాలి. ఎందుకంటే డైరెక్టర్ వాళ్ళకు స్టోరీలో ఇంకా వేరే చోట ఎక్కడ స్పేస్ ఉండదు. ఆ పాటలో చెప్పేస్తే ఇంకా వాళ్ళు నెక్స్ట్ కథకి వెళ్ళిపోతారు. సో అలాంటి కీలక సిచ్యువేషన్లలో ఆ పాటలోనే చెప్పారు. సో అలాంటి టాస్క్లు ఉండేవి. నాకు హ్యాపీగానే ఉండేది, డైరెక్టర్స్ సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ నేను ఆలోచించేవాడిని ఎక్కువ. సో చాలా వైస్ వర్సా అలాంటి సాంగ్స్ కూడా చాలా హిట్ అయ్యేవి. సూపర్ డూపర్ హిట్స్. అండ్ ఆల్మోస్ట్ అన్ని హిట్ సాంగ్స్, అన్ని మెలోడీస్ అన్ని కూడా అరే ఎవడు చేశాడంటే రఘు మాస్టర్.